జగన్ దీక్ష వెనకాల కుట్ర కుతంత్రం ఉన్నాయంటున్నాడు మినిస్టర్ దేవినేని ఉమా. ఏడన్నా తేడా వస్తే తాట దేస్తామన్నట్టు వార్నింగ్ ఇయడానికి వచ్చాడు. టెంట్ వేయలేడు అనుకున్నారు కదా, వేసి కూర్చున్నాడు చూడు. ఢిల్లీ దాకా వెళ్ళలేని వాడు ఎంత దాకా వెళ్తాడంట? ఢిల్లీలో అయ్యాకే ఏడ ప్లాన్ చేసింది. ఢిల్లీలో ధర్నా చేసి ప్రధానమంత్రి గారి పేరెత్తడానికే భయపడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అయినా గల్లీ అయినా మిమ్మల్ని నోరారా తిట్టడానికే. ఢిల్లీ దీక్షలో నరేంద్ర మోడీ పేరుగా ఎత్తాడా? లేదు. ఢిల్లీ దీక్షలో ప్రధానమంత్రి గారి పేరు ఎత్తాడా? లేదే. అంటే ఏంది నువ్వు అనేది? మోడీని కూడా కలిపి తిట్టమనే? అక్కడ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడి చంద్రబాబు నాయుడు గారి కేసుల మీద భయమా? AK-47 లాగా వాళ్ళ చేతికి నోటికి ఓటు కేసు దొరికిందిగా. మాకేం 420 కేసులు లేవే, మాకేం కోర్టు బెయిల్ మీద మేము లేవే, ప్రతి శుక్రవారం మేము కోర్టుకు వెళ్ళలేదే. నిరవధిక దీక్ష అంట. ఈ దెబ్బతో స్పెషల్ స్టేటస్ అటో ఇటో తేలిపోవాలా. ఇది కుట్ర 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 కుట్ర. వడ్డమ్మ బడవ, కడుపు మార్చుకోవడం కుట్రెట్టా అవుద్ది? కుతంత్రం కుతంత్రం కుతంత్రం. మీకు కడుపు మంట, కడుపు మంట, కడుపు మంట. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా శాంతి భద్రతల సమస్య లేవనెత్తాలని ఒక దుర్మార్గమైన పన్నాగంతో కుట్రతో ఎట్టట జగన్ టెంట్ వేస్తే పెట్టుబడులు రావా? ఇదేం లాజిక్? సుప్రీంకోర్టులోనేమో ఎల్లైతో పొల్లైతో అక్కడ పిటిషన్లు వేపిస్తున్నాడు. గ్రీన్ ట్రిబ్యునల్లోనేమో ఒరిస్సా వాళ్ళని 7 ముంపు మండలాల్లో వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫ్లైట్లో ఢిల్లీ పంపించి పోలవరం ప్రాజెక్టును ఆపటానికి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలో జగన్మోహన్ రెడ్డి. ఇడ్డూరం కాకపోతే వాళ్ళెవరో కేసులేసినా జగన్ కొట్రేనా? ఇవాళ ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకి ఒకే ఒక్క పార్టీ అడ్డం పడతా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు కొట్రనేసరికి ఎడన్నా బాంబులు పెడుతున్నాడేమో అనుకున్నా. ఎన్ని కుట్రలు చేయాలో, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దీక్ష కూర్చుంది స్పెషల్ స్టేటస్ కోసం. ఇచ్చారనుకో టెంట్ ఎత్తేస్తాడు. ఎక్కడ ఏ బస్సు మీద రాయి పడ్డా, ఎక్కడ ఏ బస్సుని మీరు విధ్వంసం చేయాలన్న ప్రయత్నం చేసినా, ఏ అమాయకుల ప్రాణాలు బలిదానం చేయాలని చూసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వడ్డమ్మ బడవ, జగన్ టెంట్ వేస్తే ఇన్ని అరాచకాలు జరుగుతాయా? ఇవాళ శుభమా అంట శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఆ రోజు ఏం చేశాడు? భూమి పూజ చేసినప్పుడు సిఆర్టీఐ రైతులను రెచ్చగొట్టి రైతుల భూములు లాక్కుండా అని మంగళగిరిలో ధర్నా కార్యక్రమం చేశాడు. ఆ రోజు శంకుస్థాపన అయ్యాక కూర్చోమని ఓ మాట చెప్పుండాల్సింది. ఎక్కడికక్కడ కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ, లేకపోతే విద్యా సంస్థల విషయంలో కానీ, నిధులు తీసుకొచ్చే విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని ఒప్పించి, రాష్ట్ర మంత్రులను ఒప్పించి, అక్కడ కేంద్ర మంత్రులను ఒప్పించి ఇవాళ నిధులు తీసుకొస్తా ఉంటే చూసి ఓరవలేక ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో విధంగా చిచ్చుపెట్టే కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తెరలేపాడు. మీరు గట్టిగా అడగడం లేదనేగా జగన్ కూర్చుంది. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, అప్పుడే టెంట్ ఎత్తేయమని అడగబాక, 4 రోజులు కూర్చొని నేను ముఖ్యమంత్రి అవుతా, నేను ముఖ్యమంత్రి అవుతా, నాకు జాతకాలు చెప్పారు, నాకు జాతకాలు చెప్పారు. ఎవరు నమ్మకం వాళ్ళది. జాతకం చేపించుకున్నాకే ఊపు వచ్చినట్టుంది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా మాకు 5 సంవత్సరాలు ప్రజలు పరిపాలించమని మాకు అవకాశం ఇచ్చారు. వచ్చి బలవంతంగా ఏం లాక్కోళ్లే. వచ్చే ఎలక్షన్లలో గెలుస్తానని నమ్మకం. ఓరే కనపడ్డాడు, కాళ్ళంతా మొక్కుతున్నాడు.
అందరినీ ఓదారిస్తే బాగోదనేమో. మడమ తిప్పన వంశం అన్నావు, మొన్న వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడ్డావు? ఒరే ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? అంటే మడమ తిప్పన వంశం అందరి కాళ్ళ మీద పడుతున్నాడు కేసుల్లోంచి బయటపడటానికి. ఎవరైనా అంతే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. థ్యాంక్ యూ.